నమస్కారం తెలుగు ముచ్చట్లకు స్వాగతం। వార్తలు చదువుతున్నది మీ ప్రణవి। పొంగనూరులో రాయల వైభవం చూతమరారండి। 7న శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ ప్రారంభం। రాయల విగ్రహాన్ని ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్। పట్టణ సమీపంలోని భీమగానిపల్లె సర్కిల్లో రాయల నాటి చిహ్నాలను గుర్తు చేసుకునేలా అత్యంత సుందరంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని 7న ప్రారంభించనున్నారు। పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్కిల్ విగ్రహాన్ని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు ప్రారంభించనున్నారు। ఈ ప్రాంతంలో సర్కిల్ ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి సుమారు 50 లక్షలు విలువ చేసే స్థలాన్ని కేటాయించారు। ఎంపీ మిథున్ రెడ్డి విగ్రహాన్ని విరాళంగా ఇచ్చారు। అలాగే బలిజ సంఘ నాయకులు పోకల అశోక్ కుమార్, కొండవీటి నాగభూషణం, నానబాల గణేష్, పూల త్యాగరాజు తదితరుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేపట్టారు। కృష్ణదేవరాయ సర్కిల్ ప్రాంతంలో రాతి రథ చక్రాలు, ఏనుగులు ఏర్పాటు చేసి ఫౌంటైన్ ఏర్పాటు చేశారు। అలాగే బెంచీలు వేసి గడ్డి లాన్లో ఎల్ఈడి దీపాలతో పలువురిని ఆకట్టుకునేలా సర్కిల్ ఏర్పాటు చేశారు। సర్కిల్లో స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల పూల మొక్కలు నాటారు। సుమారు 10,000 మంది బలిజనులను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు। వీరికి రవాణా, భోజన వసతులు ఏర్పాట్లు చేశారు। ఈ సందర్భంగా కొండవీటి నాగభూషణం, నానబాల గణేష్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం పొంగనూరు వారి ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, తమ్మలపల్లె శాసన సభ్యులు శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు, చిత్తూరు శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ గారు, రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ శ్రీ కొండవీటి నాగభూషణం గారు మరియు అతిరథ మహారథుల చేతుల మీదుగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయబడిన శ్రీ కృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న శుభ సందర్భంగా అందరికీ ఇది మా ఆహ్వానం। ఇట్లు మీ నానబాల గణేష్, అధ్యక్షులు శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం, జేఏసీ సభ్యులు నానబాల హరినాథ్, పూలరెడ్డి భాస్కర్, పి రామకృష్ణ, సి ఆనంద। ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, శిలలను కూడా శిల్పాలుగా మార్చిన చరిత్రకారుడు, కవి పోషకుడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని భారతదేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరికీ ఇదే మా ఆహ్వానం। శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం పొంగనూరు వారి ఆధ్వర్యంలో అతిరథ మహారథుల చేతుల మీదుగా జనవరి 7వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, భీమగానిపల్లె సమీప బైపాస్ రోడ్, పొంగనూరులో శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరగనున్నది కావున పొంగనూరు నియోజకవర్గ మరియు జిల్లాలోని ప్రజలు 50 మంది బలిజ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం। ఇట్లు జేఏసీ సభ్యులు, శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం,